ఈరోజు వీడియోలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడండి అన్న, ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 1 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఆ 1 మార్క్స్ క్వశ్చన్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది. క్లియర్? 100% ఈ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే వస్తుంది. అర్థం కదా? సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్లో ఒక 7 or 8 సమ్స్ ఉంటాయి. వీటిలో ఇంపార్టెంట్వి ఒక 6 సమ్స్ ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా? అవన్నీ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది చాలా ఈజీ చాప్టర్. మీరు క్వశ్చన్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. సొల్యూషన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైంది కదా? చాలా ఈజీగా ఉంటాయి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. క్లియర్? చూడండి, ఇప్పుడు వీడియో క్వశ్చన్, దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఓపిక పెట్టి వినండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. క్లియర్? అర్థం కదా? సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఫస్ట్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్. ఫంక్షన్ ఏమిటి? cos square x. cos square x అనే ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి? ఫస్ట్ ప్రిన్సిపల్. అర్థం కదా? సో ఇది క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? cos square x. క్లియర్? ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ ఇస్తాడో ఆ క్వశ్చన్ని ఫస్ట్ రాసుకోండి. అర్థం కదా? సో ఫస్ట్ గివెన్ f of x is equal to cos square x. ఇచ్చిన క్వశ్చన్ని f of x అనుకున్నాం. మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే f of x is equal to, చూడన్నా, ఈ ఫార్ములా మీకు వస్తే మ్యాక్సిమం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ప్రతి సమ్ కూడా ఈ ఫార్ములా టచ్ అవుతుంది. క్లియర్? ప్రతి సమ్ చేయాలన్నా ఈ ఫార్ములా ఖచ్చితంగా మీకు రావాలి. అర్థం కదా? చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. చాలా జాగ్రత్తగా వినండి. ఫార్ములా ఏంటంటే లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. అర్థమైంది కదా? ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ చూడన్నా, మనకి f of x ఏమి ఇచ్చాడు? cos square x. దీని నుంచి మనకి f of x plus h ఏమని రాసుకోవచ్చు? cos square x ప్లస్లో x plus h కదా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఫార్ములా డెలివర్ చేయండి. ఫార్ములా ఏంటి? f of x plus h కదా. చూడండి, ఫస్ట్ లిమిట్ h tends to 0 f of x plus h. f of x plus h ఎంత వచ్చింది? cos square x plus h. సో cos square x plus h. అర్థమైంది కదా? ఫార్ములా మైనస్ ఉంది, సో మైనస్. f of x అంటే cos square x. సో cos square x by h. అర్థమైంది కదా? సో చాలా జాగ్రత్తగా ఉండండి. లిమిట్ h tends to 0 cos square x అంటే cos థీటాను ఏ విధంగా రాసుకోవచ్చు? 1 minus sin square theta అని రాసుకోవచ్చు. నాన్న cos థీటాని 1 minus sin square theta అని రాసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఏం చేసాం? cos థీటాని 1 minus sin square theta అని రాసుకున్నాం. మైనస్ సేమ్ ఫార్ములా cos థీటాని 1 minus sin square theta అని రాసుకున్నాం బై h. అర్థమైందా? సో ఇక్కడతో ఒక పాయింట్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ లిమిట్ h tends to 0 చూడన్నా. నెక్స్ట్ 1 minus sin square x plus h మైనస్, చూడండి, మైనస్ 1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకేముంది? sin square x by h. అర్థమైంది కదా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. లిమిట్ h tends to 0. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు మనకి? sin square x. అంటే ఇక్కడ ఏమైతే -1 + 1 క్యాన్సిల్ అయింది. అర్థమైంది కదా? -1 + 1 క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది ఇక్కడ? sin square x. sin square x plus h. ఇక్కడ ఏం మిగిలింది? sin square x మిగిలింది. దీన్ని నేను ఆర్డర్ వైజ్గా రాసుకున్నాను. అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. sin square x మైనస్ sin square x plus h. అర్థమైంది కదా? బై h. క్లియర్? ఇప్పుడు చూడండి, ఏదైతే ఈ sin square x మైనస్ sin square x plus h ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది? sin a మైనస్ sin b ఫార్ములాలో ఉంది. మన ఫార్ములా ఏంటన్నా? sin a plus b
సైన్ ఏ మైనస్ బి అని అర్థం కదా. సో సైన్ ఏ ప్లస్ బి, ఏ అంటే ఎంత ఇక్కడ ఎక్స్, బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ కదా. సో ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ అని అర్థం, ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, నెక్స్ట్ సైన్ ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ హెచ్ అని అర్థం. సో అన్న మరి ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ మైనస్ హెచ్ ఎలా వచ్చింది అని అడుగుతారు. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇదేంటి ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ హెచ్, అది మైనస్ ఉంది కదా, ఇది ఎక్స్ ప్లస్ హెచ్, మైనస్ ప్లస్ మైనస్, అదేవిధంగా మైనస్ ప్లస్ మైనస్. సో ఆ విధంగా మనం ఏం రాస్తాం, ఎక్స్ మైనస్ హెచ్, అందుకనే బై హెచ్. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా ఉండండి, వీడియోని అక్కడ స్కిప్ చేయొచ్చు, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ఏమవుతుంది 2x అవుతుంది కదా. సో 2x ప్లస్ హెచ్. నెక్స్ట్ సైన్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, నెక్స్ట్ అర్థమైంది మైనస్ హెచ్. సో సైన్ మైనస్ హెచ్ బై హెచ్ అనమాట, అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్. క్లియర్. ఇక్కడ ఏం చేసామంటే ఈ హెచ్ అనే టర్మ్ని దీని కింద రాసుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇది మొత్తం ఏమవుతుంది, అన్నీ ఇంటూలోనే ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంటూలోనే ఉన్నాయి. సో హెచ్ ఎవరి కింద అంటే హెచ్ డినామినేటర్ కింద దేని కింద రాసుకోవచ్చు, అర్థమైంది కదా. ఇది మొత్తం మనకి ఇంటూలో ఉంది. సో హెచ్ అనేది దీని డినామినేటర్ కింద రాసుకోవచ్చు, దీనికి డినామినేటర్ కింద రాసుకోవచ్చు, ఎలా రాసుకున్నా పర్వాలేదు. సో నేను దీని డినామినేటర్ కింద రాసుకున్నాను, ఎందుకంటే ఫర్దర్గా తర్వాత మనకి క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది. ఎందుకు, ఇది మనకి ఏ ఫార్ములా, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. చాలామంది దీన్ని సైన్ సంథింగ్ బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని అంటారు కదా. సో ఆ ఫార్ములా అనమాట ఇదిగోండి, సైన్ ఎక్స్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో కొన్ని సింప్లిఫై చేసుకోవడం కోసం ఈ హెచ్ని దీని కింద పెట్టుకున్నాను కదా, దీని కింద పెట్టుకోవచ్చు, దీని కింద పెట్టుకోవచ్చు, అలా అయినా రాసుకోవచ్చు. సో లిమిట్ని కూడా స్ప్లిట్ చేశాను, దీనికి సపరేట్ లిమిట్ రాశాను, దీనికి సపరేట్ లిమిట్ కూడా రాశాను, అర్థమైంది కదా. సో చూడండి నెక్స్ట్ స్టెప్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ అండ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఈ మైనస్ ఎటు వెళ్ళిపోయింది, ఈ మైనస్ని నేను ముందుకు తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్కడ ఉంది మైనస్, అర్థం కదా. ఈ మైనస్ని ముందుకు తీసుకొచ్చి మిగిలిన టర్మ్ యాస్టిస్గా రాశాను కదా. ఇక్కడ ఏముందో మైనస్ పోతే ఇంకేముంటుంది, సైన్ హెచ్ బై హెచ్ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా చూడండి, మైనస్ సైన్ 2x, మరి హెచ్ ఏమైపోయింది కరెక్ట్గా కింద అప్లై చేయండి అన్న, హెచ్ టెన్స్ టు 0 అన్నాడు, అంటే హెచ్ 0 అని అర్థం. హెచ్ 0 అయిపోతే ఇంకెంత మిగులుతుంది, 2x మిగులుతుంది. సో ఎంత ఉంది, సైన్ మైనస్ సైన్ 2x అని అర్థం కదా, మైనస్ సైన్ 2x. ఈ వాల్యూ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఏ ఫార్ములాలో ఉంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములాలో ఉంది, అంటే మనకి ఎంత 1 అని అర్థం. సో ఈ టోటల్ వాల్యూని 1 అని రాసుకున్నాను, అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, మైనస్ సైన్ 2x ఇంటూ 1 2x. క్లియర్. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎంత వచ్చింది, మైనస్ సైన్ 2x నాన్న. సో ఇది సొల్యూషన్, అర్థం కదా, చెప్పాను కదా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇదేంటి మనకి కాస్ స్క్వేర్ ఎక్స్. సో నెక్స్ట్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 చూద్దాం. చూడండి నెక్స్ట్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1, అర్థమైంది కదా. సో ఫస్ట్ ఏదైతే మనకి వాల్యూ వస్తుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ ఏం చేసాం, ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1, అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అయితే ఏమవుతుంది, ఇది చూడండి రూట్ ఓవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 కదా, అదేవిధంగా ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్ హెచ్, అంటే ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 ప్లస్ హెచ్, దీని రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్ అనమాట, అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, చూడండి
రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1/h. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీని తర్వాత ఇక్కడ సాల్వ్ చేయాలంటే దీన్ని ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. అర్థమైంది కన్నా? రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ దేంతో చేయాలి? ఈ వాల్యూతో. ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంటే మైనస్తో రేషనలైజేషన్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్తో రేషనలైజేషన్ చేయాలి. ఇది ఆల్రెడీ మా అందరికీ తెలుసు. ఏంటి? మైనస్ ఉంది, సో రెండు వైపులా ప్లస్తో రేషనలైజేషన్ చేసాం. అర్థమైంది కన్నా? ఇక మనం చేసింది రేషనలైజేషన్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. f dash of x is equal to limit h tends to 0 and చూడండి ఈ రెండు ఒకలా ఉన్నాయి కదా. సో ఈ రెండింటిని మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, మైనస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1. దీన్ని కూడా రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. బై 4 ఇంటూ ఈ వాల్యూ రాసుకున్నాం. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేసాం? ఈ ఫామ్లో ఉపయోగించాం. లేదు ఈ ఫామ్లో మీకు కష్టంగా ఉంది అని అనిపిస్తే ఏం చేస్తారంటే చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయండి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఎంత మిగులుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 రాసేయండి. ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1. అర్థమైంది కదన్నా? ఈ ఫామ్లో మీకు ఇక్కడ ఈ ఫామ్లో యూజ్ చేసాం. ఈ ఫామ్లో మీకు కష్టంగా ఉంటే ఈ విధంగా చేయండి. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేయండి, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేయండి, మిగిలిన వాల్యూస్ రాయండి. మైనస్తో మల్టిప్లై చేసి ఏం వస్తుంది? మైనస్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. బై ఈ 4 ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1. ఈ వాల్యూ యాస్టీస్గా రాసుకుందాం. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ ఏం మిగిలింది? హెచ్ మిగిలింది. సో హెచ్ బై ఈ టోటల్ టర్మ్ రాసుకున్నాం మనం. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఏం చేసాం? ఈ హెచ్ కూడా క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏం లేదు, అప్పుడు ఏం రాసుకుంటాం? ఏం లేకపోతే 1 రాసుకుంటాం. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 1 బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, ఇదేం రావచ్చు? 1 బై ఈ హెచ్. చూడండి ఇక్కడ ఏముంది? రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, కానీ ఇక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఉంది. ఇది హెచ్ ఏమైందో చూడండి, ఇక్కడ ఏముంది? హెచ్ టెండ్స్ టు 0 అంటే హెచ్ 0 అని అర్థం కదా. సో హెచ్ని 0 చేసుకుంటే మనకి ఇప్పుడు ఎంత మిగులుతుంది? ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది కదా. సో ఆ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ రాస్తాం, రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఈ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 ఇది. అర్థం కదా? సో 1 బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 ఏం రాసుకోవచ్చు? 2 రూట్ ఎక్స్ ప్లస్ 1. అర్థమైంది కదా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. దీనికి మీరు చాలా కష్టం అనుకుంటున్నారు, చాలా ఈజీ. ఈ చాప్టర్లో సమ్స్ అన్నీ ఇలాగే చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ సమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఈరోజు వీడియో. అర్థమైంది కదా? సో మీకు వీడియో స్టార్టింగ్లో చిన్న అప్డేట్ అని చెప్పాను కదా, ఆ అప్డేట్ ఏంటంటే ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నామో ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు దీని యొక్క లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థమైంది కదా? ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? మ్యాథ్స్ మెటీరియల్స్ అంటే బేబీ బుల్లెట్ ఇలాంటివి కాదు, మా ఓన్లీ హ్యాండ్ రైట్తో మేము సొంతంగా కొన్ని మోడల్ పేపర్స్ తీసుకుని ప్రిపేర్ చేసిన మెటీరియల్. క్లియర్? ఈ మెటీరియల్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. దీనికంతా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒక మెంబర్ అయి ఉండాలి. అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అర్థమైంది కదా? సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీయండి. అర్థమైంది కదా? సో ఈ 2 స్క్రీన్ షాట్స్ మాకు వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మీకు మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఉంది? డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంది. అక్కడి నుంచి మీరు ఆ వాట్సాప్ నెంబర్కి ఈ 2 స్క్రీన్ షాట్స్ పెడితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా పొందవచ్చు. అర్థమైంది కదా? ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది.
అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.